ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. నమస్తే. నేను మీ కిరణ్ శర్మ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. ఇక మనకి పండగ విశేషాలన్నీ కూడా చెప్పుకున్నాం మనం. ఈ రోజున మరొక విశేషము, కనుమ పండగ జరిపే సమయంలో కనుమ పండగ అంటే ఏమిటి అనేది చాలామందికి అనుమానం. చాలామంది తెలుసు, మనకి ప్రకృతితో మమేకమైనటువంటివి మన పండగలు. సనాతన ధర్మంలో ప్రకృతిని ప్రేమించగలిగేటువంటి ఏకైక ధర్మం సనాతన ధర్మం మాత్రమే. మిగతా ధర్మాల్లో అన్నిటినీ వధించి మన ప్రాంతాన్ని నాశనం చేసుకునేటువంటి స్థితి ఉంటుంది తప్ప, సనాతన ధర్మంలో ప్రకృతిని కాపాడగలిగేటువంటి శక్తి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి సనాతన ధర్మంలో కనుమ పండుగ కూడా ముఖ్యమైనటువంటిది. ఈ రోజున మనం అందరం కూడా ఈ భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ రోజున, ఈ భోగి సంక్రాంతి రోజుల్లో హడావుడిగా ఆటలు ఆడడం, పాటలు పాడడం అనేది కూడా ఉంటుంది. జూదం కూడా ఉంది. నిజంగా పురాణాల్లో జూదం కూడా ఉంది. కాబట్టి ఇలా జూదం ఆడి, ఎడ్ల పందాలాడి, అది మిత్రత్వంతో కూడినటువంటి పోటీలు. మిత్రత్వంతో గ్రామంలో ఎవరు ఓడిపోయినా, ఎవరు గెలిచినా మరి వచ్చే సంవత్సరం మళ్ళీ మనం గెలుద్దామని ఓడిపోయిన వాళ్ళని ఓదారుస్తూ మళ్ళీ గెలవడానికి రెడీ చేస్తూ మనలో సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పోటీలన్నీ కూడా అటువంటి తత్వంతో, మిత్రత్వంతో ఉన్నటువంటి పోటీలు ఇవి. తప్ప కోట్ల కోట్ల డబ్బుల్ని మనము పంచుకునేది కాదండి. సరే, ఏదైనా సరే కనుమ పండగ అంటే తీరము అంటే పొలిమేర దాటకుండా ఉండాలని చెప్పేటువంటి సంప్రదాయం. తాతమ్మ, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలందరూ కూడా పిల్లలు వచ్చినటువంటి పిల్లలు, కోడళ్ళు, కొడుకులు, మనవరు, మనవరాళ్ళు అందరూ కూడా 2 రోజుల హడావుడి పండగలు అయిపోయింది. 3వ రోజు వాళ్ళు వెళ్ళిపోతే కొంత బాధగా ఉంటుంది. కాబట్టి కనుమ పండుగ, ముక్కనుమ పండుగని వాళ్ళతో కలిసి ఉండడానికి మరొక 48 గంటలు వాళ్ళతో ప్రేమను పంచుకోవడానికి పెద్దవాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక పరిమితి. అంటే వాళ్ళే ఆనందంగా ఇంకా 2 రోజులు ఉండడానికి చేసుకునేటువంటి ప్రక్రియ. అలా మనము కనుమ పండుగ రోజున పొలిమేర దాటకూడదు అన్నటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, మనకి బాగా గుర్తులేదు, తూర్పు కనుమలు, పడమర కనుమలు అంటే తీరము అని అర్థం. మన గ్రామం యొక్క పొలిమేర. కనుమ అంటే తీరము అని అర్థం. కాబట్టి అటువంటి కనుమ పండుగ రోజున ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. అది పిల్లలకి మనం చెప్పగలిగేటువంటిది. ఏమిటది అంటే, తప్పకుండా మనందరము కూడా కనుమ పండుగ రోజున పశుపక్షాదులను పూజించాలి. ఈ రోజున ముఖ్యంగా పూజించేది ఏంటో తెలుసా? ఎద్దులను పూజిస్తారు. ఏవైతే వ్యవసాయ సంబంధమైనటువంటి మనకి ఉన్నటువంటి పశువులు, పక్షులు ఉంటాయో వాటిని పూజించేటువంటి ఒక మంచి ప్రక్రియ. ఎద్దుల్ని బాగా పూజిస్తారు. అంటే నందీశ్వరుని పూజించాలి మనం. నందిని పూజిస్తారు. ఎందుకంటే ఆ ఎద్దులు కనుక లేకపోతే, ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి, ట్రాక్టర్లతో దున్నుతున్నాం, కానీ ఎద్దులు అనేవి అవి వెళ్ళి దున్నుతున్నప్పుడు అవి వేసేటువంటి మూత్ర విసర్జన, అలాగే ఈ ఆవులు, ఎద్దులు చేసేటువంటి మల విసర్జన కూడా ఆ పంట పొలాల్లో ఒక రకమైనటువంటి సేంద్రియ ఎరువుగా మారుతుంది. దానివల్ల మనకి పొలము పటిష్టమవుతుంది. చాలా అద్భుతమైనటువంటి పంటలు మనం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా పశుపక్షాదులను పెంచే ప్రయత్నం చేస్తూ, పిల్లలకి ఏమిటి కనుమ పండుగ అంటే జంతువులని ప్రేమించడం, జంతువులతో ఆదరణగా ఉండడము, జంతువులని తప్పకుండా మనం ఆప్యాయతగా దగ్గరగా చూసుకోవడము, క్షేమంగా చూసుకునేటువంటి విషయాన్ని మన పిల్లలకి ఆ యొక్క సూత్రాన్ని, ఆ యొక్క పద్ధతిని అవలంబింపజేయాలి. కనుక కనుమ పండుగ రోజున ఎద్దులను, అలాగే ఆవులను, మేకలను పూజించగలిగేటువంటి పండగ అని అర్థం. కాబట్టి ఆ రోజున పొలిమేర దాటి ఎక్కడ వెళ్ళకూడదని చెప్పేసి మన ఆవులని పూలం చేసేసి, ఆ ఆవులని పూజించేసి, గోవులని మరియు ఎద్దులని పూజించి, వారిని మనం మొన్న పొలాలు కట్ చేసినప్పుడు, పొలాలు కత్తిరిస్తారు కదా, పొలము మనకి బియ్యం, కొత్త బియ్యం ఇంటికి వచ్చినప్పుడు మిగిలినటువంటి పొలాలు ఉంటాయి, మెరకలు అంటారు వాటిని. ఆ మెరకలు ఉంటాయి కదా, కట్ చేసినటువంటి కాండాలు ఉంటాయి కదా, అవన్నీ వాటి మీదకి పంపించేస్తారు. ఆవులని, గోవులని, అన్నిటి మేకల్ని పూజింపజేసి, అవి వెళ్ళి మిగిలిపోయినటువంటి ఆ పంటని అద్భుతంగా తిని మళ్ళీ అక్కడ మల విసర్జన, మూత్ర విసర్జన చేస్తాయి. అంటే ఒక రకంగా మందడి అంటారు, వ్యవసాయ క్షేత్రంలో మందడి అంటారు. అలా చేసి అవి హాయిగా రోజు ఒక 10 రోజులు తిరుగుతూ వస్తూ తింటూ ఉంటాయి. మంచి పచ్చిక బయళ్ళని తింటాయి అవి. దానివల్ల పొలము మంచి అద్భుతమైనటువంటి సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇది మనకి సైన్స్ ప్రకారంగా చెప్పబడింది. దానివల్ల ఏమిటంటే పంటలు బాగా పండుతాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా మనం పశుపక్షాదులను పూజిస్తూ, ఆ యొక్క ఎద్దులు మరియు ఆవులు, గేదెలు, ఇలా అన్నిటిని మనం పూజించి, వాటి నుంచి మనం క్షేమమైనటువంటి యోగవంతమైన పాడిని, అలాగే
మన వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచుకొని ఆనందమయ సుఖజీవనాన్ని పొందుకోవడానికి కనుమ పండుగ రోజు బయలుదేరనివారు బుక్కరమ రోజు కూడా బయలుదేరకుండా కాస్త అందరితో ఆనందమయ జీవనాన్ని పొందడానికి ఇటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. కాబట్టి ఇది పండగ విశేషాలు. అనేకమైనటువంటి సైంటిఫిక్గా ఉన్నటువంటి పండుగలు మనవి, ఏదో తూతు మంత్రంగా పైపైన చెప్పేవి కాదు. లోపల కానీ అనేక విషయాలు మనకి సైంటిఫిక్గా ఉంటాయి. ఇటువంటి విషయాన్ని మన పిల్లలకి చెప్పితే పిల్లలు తప్పకుండా పండుగను జరుపుకుంటూ పశుపక్షాదులను ప్రేమిస్తూ ఆనందమయ ఆరోగ్యవంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కనుమ పండుగ రోజు మీ అందరూ కూడా పశుపక్షాదులను పూజించి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.